వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనం రైస్ ఎంత క్వాంటిటీ కడుక్కోవాలో అంత కడిగి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, మసాలా, సాజీరా అన్నీ వేసుకొని కొద్దిగా కలపాలి. తర్వాత నెయ్యి ఆల్రెడీ ఉడకబెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. లెమన్ అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అంటే టోటల్గా వేయొద్దు, కొంచెం ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించాలి. వినిపిస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. సర్లే మాకు చెవుడా ఏంటి ఎన్ని టైమ్స్ చెప్తావు అని అనుకుంటున్నారా? ఏమో నా అలాంటి అతి తెలివి వాళ్ళు ఉంటారు కదా, అందుకే చెప్తున్నా. వంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అట్లా పెట్టుకోమన్నా కదా అని మొత్తం మాడగొట్టొద్దు, కలుపుతూనే ఉండాలి. సర్లే ఎన్ని టైమ్స్ అని బయట తింటాం, ఒకసారి మనం కూడా చేసుకుంటే పోలే అని అందుకే ట్రై చేస్తున్నా. హలో నేను కూడా యూట్యూబ్ చూసి ట్రై చేస్తున్నా. మళ్ళీ ఎట్లుంది ఏం కథ అని మళ్ళీ నన్ను తిట్టొద్దంటే టేస్ట్ బాగుండదని చెప్పట్లే, టేస్ట్ అయితే కిరాక్ ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ వేగేలోపు మనం అన్ని ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, అంత టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పసుపు అండ్ కారం వేసి ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలంటే కలపొద్దు, జస్ట్ ఇలా అని పక్కన పెట్టి తర్వాత క్యాప్ పెట్టి తిప్పుకోవాలి. ఎగ్స్ బాగా గోలాలి, గోలిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది. ఎగ్స్ తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో సాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. టమాటో 75% కుక్ కావాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మసాలాలు అన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలంటే దించమని చెప్పట్లే, బాగా గోలియాలి. తర్వాత కొంచెం కారం అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాతకి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పెరుగు, అందుకే ఇట్లుంది. పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఇలా గ్రేవీ వచ్చేలాగా ఇట్లా పెట్టుకోవాలి. మనం పెరుగు అయితే గ్రేవీ కోసం అలాగే టేస్ట్ కోసం అయితే యాడ్ చేస్తాం. తర్వాత అదే బౌల్లో ఎగ్స్ వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మంట మీద పెట్టాలి. తర్వాత కొంచెం గ్రేవీ అండ్ ఎగ్స్ పక్కన పెట్టేసుకోవాలి. మనం కుక్ చేసిన రైస్ అనేది దీంట్లో ఒక లేయర్ లాగా ఫస్ట్ వేసుకొని దానిపైన ఎగ్స్ వేసి కొంచెం గ్రేవీ వేసి డెకరేషన్కి మనము ఆనియన్ అండ్ కొత్తిమీర, పుదీనా అవైతే పైన చల్లుకోవాలి. ఎగ్స్ కనిపించకుండా మంచిగా లేయర్లు అప్లై చేసుకోవాలి రైస్. నేను చేస్తా అని మా పెద్దోడు వస్తుండు, నిమ్మకాయ వండుతున్నాడు ఇంట్లో. ఆగుబెట్ట నీకు కూడా నేర్పిస్తా, రోజు నువ్వే వంట చేసి పెట్టాలని చెప్తే నిమ్మకాయ ఇందులో ఇసిరేసి పోతుంది. సర్లే కానీ ఇట్లా చేసుకున్న తర్వాత అట్లే మళ్ళీ పైన లేయర్ అప్లై చేసుకోవాలి. రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీ అండ్ ఎగ్స్ వేసుకొని ఆనియన్, కొత్తిమీర, పుదీనా అవి కూడా దీనిపైన వేసుకోవాలి. మంచిగా వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేసిన కానీ సూపర్ వచ్చింది. సేమ్ నేను కూడా మీలాగే యూట్యూబ్లో చూసుకుంటూ చేసిన. నేనేదో పెద్ద చెఫ్ని, కుక్ని అని చెప్పట్లే, కానీ టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఈరోజు సండేనే కదా, ట్రై చేయొచ్చు. నువ్వు చెప్తే మేము ఎందుకు తింటాం అని అంటున్నారా? మీరు ఏమన్నా అనుకోండి, కానీ టేస్ట్ అయితే వావ్ అనిపించింది తెలుసు. బయట ఫుడ్ ఎంతసేపు అని తింటారు, ఎన్ని రోజులు అని తింటారు చెప్పండి? వాడు ఏ ఆయిల్ వేస్తాడో, ఏ చేతులతో వేస్తాడో మనకేం తెలుసు కదా. అందుకోసమే మనం ప్రిపేర్ చేసుకుంటే అవుతుంది కదా. ఎంతైనా మనం ప్రిపేర్ చేసుకొని తిన్న దాంట్లో ఉన్న టేస్ట్ వేరే వాళ్ళ దాంట్లో రాదు. ఏమంటారు, కరెక్టేనా? అది సరే కానీ నీ వాయిస్కి ఏమైంది, ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటారా? ఏమో అంటారో అంటలేరో కానీ నేనైతే చెప్తున్నా. అందుకే మసాలా ఫుడ్ తింటే కవర్ అవుతుందని ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా. ఇంకేముంది, ఇక లాస్ట్లో మిగిలిన ఎగ్స్ అనేది అన్నీ పైన వేసుకొని యాజ్ ద సేమ్ వే ఇప్పుడు కూడా అట్లే చేయాలి. అన్నంతో కవర్ చేసుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా వేయాలి, ఆనియన్స్ వేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయాలి, అంతా వేసుకోవాలి. మిగిలిపోయిన అయ్యయ్యో ఈ కోల్డ్ ఏమో నాకు వాయిసే వస్తలేదబ్బా చెప్పాలంటే. బాగుంది కదా పైన డెకరేషన్, అయినా మీ అంత కాకుండా ఏదో లైట్గా చేసిన కదా, బాగుందా? తర్వాత దీనిపైన
పసుపు నీళ్ళు అయితే పోసుకుంటాను, ఎందుకంటే ఫుడ్ కలర్ అయితే లేదు, అందుకనే పసుపు నీళ్ళు పోసుకుంటాను. ఇది కూడా యూట్యూబ్లో చూసిందేనబ్బా, నేనేం నా అంతలో నేను చేయట్లే. ఇంకొక 15 మినిట్స్ రైస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇగో ఇట్లా కనిపిస్తుంది. తర్వాత దీన్ని కిందిది పైనకి, పైనది కిందికి వేసి మంచిగా సర్వ్ చేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, టేస్ట్ అయితే సూపర్. చిన్నోడు ఫస్ట్ నాకే మమ్మీ అని అరుస్తుండు, తర్వాత పెద్దోడు నాకే మమ్మీ అని అరుస్తుండు. ఇద్దరికి వేసిన తర్వాతకి మేము వేసుకొని తింటాం. సర్లే మీసోదంతా మాకెందుకు చెప్తున్నావు, ప్రాసెస్ ఏంటో చెప్పబ్బా అని అంటున్నారు కదా, ఆల్రెడీ చెప్పినబ్బా, ఒకసారి చూడండి. సర్లే ఇంకేంది, మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే, సండే రోజు మీరు కూడా చేసుకొని ఎట్లుందో చెప్పండి. ఓకేనా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.